హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు రియల్మీ వాళ్ళు లాంచ్ చేసిన 2 ప్రోడక్ట్స్ని అయితే మీ ముందుకైతే తీసుకురావడం జరిగింది. ఈ వీడియోలో అయితే ఆ 2 ప్రోడక్ట్స్ గురించి ఫుల్ డీటెయిల్గా అయితే మీకైతే ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. మీరైతే నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, అలానే పక్కన ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివ్ చేసుకోండి. నా పేరు మాధవరావు, మీరు చూస్తున్నారు మాధవటెక్ ఇన్ తెలుగు. ఫ్రెండ్స్, వీడియోలో వచ్చేసరికి ఫస్ట్ వచ్చేసరికి రియల్మీ X7 Max 5G మొబైల్. ఇది వచ్చేసరికి మనకి కొత్తదేం కాదు, ఆల్రెడీ చైనాలో అయితే ఈ మొబైల్ని లాంచ్ చేశారు ఇంతకుముందే. ఇది వచ్చేసరికి GT Neo అనే పేరుతో అయితే లాంచ్ చేయడం జరిగింది. మన ఇండియాలో అయితే ఈ రోజు అయితే లాంచ్ చేశారు రియల్మీ X7 Max. ఇది వచ్చేసరికి మనకి 5G మొబైల్ అనమాట. ఇందులో వచ్చేసరికి మనకి దీని యొక్క ప్రాసెసర్ చూసుకున్నట్టయితే మీడియాటెక్ వాళ్ళ నుంచి డైమెన్సిటీ 1200 ప్రాసెసర్ అనేది యూజ్ చేయడం జరిగింది. ఇది వచ్చేసరికి మన ఇండియాలో ఫస్ట్ మొబైల్ అని అయితే చెప్పుకోవచ్చు ఈ ప్రాసెసర్లో. ఇందులో వచ్చేసరికి మనకి మెయిన్ డిస్ప్లే వచ్చేసరికి 128Hz రిఫ్రెష్ రేట్ అయితే ప్రొవైడ్ చేశారు. అలాగే 6.43 ఇంచెస్ AMOLED డిస్ప్లే అయితే యూజ్ చేయడం జరిగింది. వీళ్ళు వచ్చేసరికి సూపర్ AMOLED అయితే యూజ్ చేయలేదన్నమాట. అలాగే దీని యొక్క బ్యాటరీ విషయానికి వచ్చేసరికి 4500 mAh బ్యాటరీ అయితే యూజ్ చేశారు. 50 వాట్స్ సూపర్ చార్జర్ సపోర్ట్ అయితే వీళ్ళు ప్రొవైడ్ చేయడం జరిగింది. దీని యొక్క ఛార్జింగ్ టైం చూసుకున్నట్టయితే 0 to 100%, అలాగే 50% చూసుకున్నట్టయితే మనకి 16 minutesలో అయితే ఛార్జ్ టైం అయితే పడుతుంది. ఈ మొబైల్ యొక్క కెమెరా విషయానికి వచ్చేసరికి బ్యాక్ సైడ్ అయితే ట్రిపుల్ రేర్ కెమెరా అయితే యూజ్ చేశారు. మెయిన్ కెమెరా వచ్చేసరికి సోనీ వాళ్ళ నుంచి 64 మెగాపిక్సెల్ అయితే యూజ్ చేయడం జరిగింది. 8 మెగాపిక్సెల్ వచ్చేసరికి మనకి అల్ట్రా 2 మెగాపిక్సెల్ వచ్చేసరికి డెప్త్ లేదంటే పోర్ట్రేట్కి అయితే మనం యూజ్ చేసుకోవచ్చు. అలాగే దీని యొక్క ఫింగర్ ప్రింట్ సెన్సార్ వచ్చేసరికి మనకి అండర్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సార్ అయితే వీళ్ళు ప్రొవైడ్ చేయడం జరిగింది. అలాగే దీని యొక్క ఆడియో యొక్క విషయానికి వచ్చేసరికి వీళ్ళైతే డాల్బీ అట్మాస్ అలాగే హై రైజ్ ఆడియోని అయితే వీళ్ళు ప్రొవైడ్ చేశారు. విత్ 3.5mm జాక్ ఆడియో జాక్ అయితే వీళ్ళు ప్రొవైడ్ చేయడం జరిగింది. దీని యొక్క ర్యామ్ చూసుకున్నట్టయితే మనకి 8GB అలాగే 12GBలు అయితే వీళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారు. అలాగే దీని యొక్క ఇంటర్నల్ స్టోరేజ్ చూసుకున్నట్టయితే మనకి 128 అలాగే 256 స్టోరేజ్ని అయితే వీళ్ళు తీసుకురావడం జరిగింది. అలాగే ఇది వచ్చేదానికి మనకి Android 11తో వస్తుంది. అలాగే రియల్మీ UI 2.0 వర్షన్తో అయితే వీళ్ళు తీసుకురావడం జరిగింది. ఈ మొబైల్ యొక్క ప్రైస్ విషయానికి వచ్చేసరికి మనకి 8,128 ఈ రేంజ్లో అయితే మనకి 26,999 అయితే అవైలబుల్గా ఉంది. అలాగే 12,256 వచ్చేసరికి 29,999లో అయితే మనకి అవైలబుల్గా ఉంది. సో టోటల్గా ఈ మొబైల్ యొక్క చూసుకున్నట్టయితే ఈ ప్రైస్ రేంజ్లో అయితే మనకి అంతగా అయితే తక్కువనైతే చెప్పుకోవచ్చు. మనకైతే 24 లేదంటే 24,000 లేదంటే 25,000 వీటి యొక్క ప్రైజ్లో అయితే ఈ మొబైల్ వచ్చిందంటే కనుక సూపర్ అని అయితే చెప్పుకోవచ్చు. ఇది వచ్చేదానికి మనకి 5G మొబైల్, అలాగే మనకి 1200 ప్రాసెసర్ అనేది యూజ్ చేశారనమాట. ఈ మొబైల్ వచ్చేసరికి ఈ ప్రైస్ రేంజ్లో బెటరా లేదంటే కాదా అని వచ్చేసరికి మీరు వచ్చేసరికి కామెంట్ రూపంలో తెలియజేయండి. అలాగే ఈ వీడియోని మర్చిపోకుండా లైక్ చేయండి. రియల్మీ వాళ్ళు ఈ మొబైల్తో పాటు 2 TVస్ని అయితే లాంచ్ చేయడం చేశారు. అవి వచ్చేసరికి మనకి ఇంతకుముందు 32 ఇంచెస్ HD అలాగే 43 ఇంచెస్ ఫుల్ HD, వీటికి అనుగుణంగా 43 ఇంచెస్ 4K అలాగే 50 ఇంచెస్ 4K అని అయితే వీళ్ళు లాంచ్ చేశారు. దీని యొక్క డిస్ప్లే వచ్చేసరికి LED డిస్ప్లే అయితే యూజ్ చేశారు. వాళ్ళకి సంబంధించిన SLED అయితే యూజ్ చేయలేదు. ఇది వచ్చేసరికి బెజల్ లైట్ డిజైన్తో వస్తుంది. వీడియో యొక్క ఆడియో విషయానికి వచ్చేసరికి మనకి డాల్బీ HDR10 అలాగే డాల్బీ అట్మాస్ని అయితే యూజ్ చేయడం జరిగింది. అలాగే ఇది వచ్చేసరికి మనకి Android 10తో వస్తుంది. అలాగే గూగుల్కి సంబంధించిన మనకి ఇంతకుముందు గూగుల్ ఎలా అయితే ఉన్నాయో సో అవన్నీ అయితే ఉన్నాయని చెప్పొచ్చు. ఇది వచ్చేసరికి మనకి మెయిన్ ఇందులో నచ్చిన విషయం ఏంటంటే వాయిస్ కమాండర్ అనమాట. ఇది వచ్చేసరికి ఫ్రీ హ్యాండ్ వాయిస్ కమాండర్. మనకి ఇంతకుముందు రిమోట్లో అయితే బటన్ ఉండేది, ఆ బటన్ నొక్కి మనం వాయిస్ కమాండ్ అయితే ఇవ్వాలి. ఇందులో వచ్చేసరికి ఎటువంటి బటన్స్ అయితే ఉండవు, మనం ఫ్రీ హ్యాండ్స్ అయితే వాయిస్ కమాండ్ అయితే ఇవ్వచ్చు. అలాగే దీని యొక్క ప్రాసెసర్ చూసుకున్నట్టయితే మీడియాటెక్ 1 GHz స్క్వాడ్ కోర్ ప్రాసెసర్ అయితే వీళ్ళు యూజ్ చేయడం జరిగింది. అలాగే ఇది వచ్చేసరికి 2GB ర్యామ్ 16GB ఇంటర్నల్ అయితే మనకు తీసుకురావడం జరిగింది. ఇది వచ్చేసరికి మనకి దీని యొక్క వైఫై వర్షన్ చూసుకున్నట్టయితే డ్యూయల్ వైఫైని అయితే వీళ్ళు ప్రొవైడ్ చేశారు. 2.4 అలాగే 5 GHz వైఫైని అయితే వీళ్ళు ప్రొవైడ్ చేశారు. అలాగే వీటి యొక్క స్పీకర్ చూసుకున్నట్టయితే క్వాడ్ స్పీకర్స్ 24 వాట్స్ ఆడియో అవుట్పుట్ అయితే మనకి రావడం జరుగుతుంది. అలాగే వీటి యొక్క ప్రైస్ విషయానికి వచ్చేసరికి మనకి 43 ఇంచెస్ వచ్చేసరికి 27,999 అయితే వస్తుంది. 50 ఇంచెస్ వచ్చేసరికి మనకి 39,999 అయితే వస్తుంది అనమాట. సో వీటికి సంబంధించిన సేల్స్ అంటే రియల్మీ X7 Max అలాగే ఈ 2 TVs వీటికి సంబంధించిన సేల్స్ అనేది మనకి June 4th అయితే మనకి స్టార్ట్ అవుతుంది. ఇవి వచ్చేసరికి మనకి ఫ్లిప్కార్ట్లో కానివ్వండి లేదంటే రియల్మీ స్టోర్లో అయితే మనకి అవైలబుల్గా అయితే ఉంటుంది. సో ఫ్రెండ్స్, చూసారు కదా రియల్మీ వాళ్ళు ఈ రోజు లాంచ్ చేసిన 3 ప్రోడక్ట్స్ అనేది అయితే మీకైతే ఫుల్ డీటెయిల్గా అయితే ఎక్స్ప్లెయిన్ చేశాను అయితే అనుకుంటున్నాను. సో మీకైతే రియల్మీ X7 Max సంబంధించిన ప్రైస్ ఏదైతే ఎలా అయితే ఉందో సో వాటికి మీకైతే ఆ ప్రైస్ రేంజ్లో అయితే బాగుందా లేదా అని అయితే మీ కామెంట్ రూపంలో అయితే తెలియజేయండి.
అలాగే టీవీకి సంబంధించిన మీకైతే ఏదైతే నచ్చిందో దానికి సంబంధించింది అయితే మీ కామెంట్ రూమ్లో తెలియండి. సో ఫ్రెండ్స్, చూసారు కదా, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. జై హింద్.